గుంటూరు జిల్లా ఏటీ అగ్రహారంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జనసేన ప్రచార రథాలపై వైసీపీ నేతలు కార్యకర్తలు రాళ్లతో దాడికి దిగారు. జనసేన అభ్యర్థి తోట చంద్రశేఖర్ ప్రచార రథాలపై వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఇద్దరు జనసేన మహిళా కార్యకర్తలకు గాయాలయ్యాయి. రాళ్ల దాడిలో గాయపడ్డ క్షతగాత్రులను జీజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వైసీపీ నేతల తీరుపై జనసేనాని నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ప్రచార రథాలపై దాడిని ఖండించారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేదే లేదని హెచ్చరించారు. అసలు మేము ఊరుకుంటామన్నా, మేము జనసేన పార్టీ అన్నా, మేమెందుకు అబద్ధాలు ఆడతాం? ముందు మేమేసా అంటే మేమేసా అని చెప్తాం. మేము కాకపోతే టీచర్లు బాబాయ్ అడుగు మేము చెప్తారు. మేము ఇప్పుడే వచ్చాం, మీరు రాగానే మేము ఎందుకు అంతమంది వస్తున్నారు అనుకున్నాం. మేమైతే కుదురు పట్టుకోండి. ఇదే ప్లేస్ మొత్తం పట్టుకోలేదు, ఎవరే పట్టుకున్నారు. నేను అబద్ధం చెప్పను, మేము అదే పార్టీ అన్నా. ఎందుకన్నా అబద్ధాలు ఆడతాం? ఇక్కడ నుంచే వేశారు, రాళ్ళన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. సేమ్ ఇదిగోండి ఇదిగోండి. గుంటూరు జిల్లా ఏటీ అగ్రహారంలో ఉద్రిక్తత నెలకొంది. జనసేన ప్రచార రథాలపై వైసీపీ నేతలు కార్యకర్తలు రాళ్లతో దాడికి దిగారు. జనసేన అభ్యర్థి తోట చంద్రశేఖర్ ప్రచార రథాలపై వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఇద్దరు జనసేన మహిళా కార్యకర్తలకు గాయాలయ్యాయి. రాళ్ల దాడిలో గాయపడ్డ క్షతగాత్రులను జీజీహెచ్కు తరలించి చికిత్స అందించారు. వైసీపీ నేతల తీరుపై జనసేనాని నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ప్రచార రథాలపై దాడిని ఖండించారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేదే లేదని హెచ్చరించారు.